గణేష్ నిమజ్జనం రేపు ఉదయం నుండి ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 6వ తేదీ. దాని గురించి గత 20 రోజులుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు, సమన్వయ సమావేశాలు, ఇంటర్నల్ మీటింగ్స్, డిపార్ట్మెంట్వి, పోలీస్వి, ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్, జిహెచ్ఎంసి, రెవెన్యూ, ఆర్ఎండ్బి, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఆర్టీసీ, ఆర్టీఏ అందరితో కూడా ఎన్నో సార్లు మీటింగ్స్ జరుపుకోవడం జరిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారితో కూడా 2-3 విడతలుగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని అన్ని విధాలుగా ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మండపాల దగ్గర మండప నిర్వాహకులతో సమన్వయం ఏదైతే ఏర్పడిందో అక్కడ వెళ్ళి రోజువారీగా మా ఆఫీసర్స్ పాయింట్ బుక్స్ చెక్ చేసుకోవడం, అక్కడ ఉన్న ఏర్పాట్లు, రాత్రిపూట వాలంటీర్స్ ఉంటున్నారా లేదా, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని యాక్సిడెంట్స్ జరిగిన సందర్భంలో 5-6 యాక్సిడెంట్స్లో 12 మంది వరకు చనిపోయారు. సో వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు ఆ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలని వాళ్ళకి తెలియజేయడం, క్రౌడ్ కంట్రోల్, క్యూస్ మెయింటెనెన్స్, ఎక్స్ప్లోజివ్స్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా వారికి తెలియజేసి పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా ఈ మీటింగ్స్ అన్నీ కూడా జరిగాయి, పీస్ కమిటీస్తో కూడా జరిగాయి. సో ప్రశాంతంగా ఈరోజు వరకు అన్నీ కూడా కొనసాగుతూ వచ్చాయి. సో రేపటి కోసం ఏర్పాట్లు అన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. కొన్ని ఇంకా క్రేన్స్ అన్నీ ఏర్పాటు చేసేది ఉంది, అది ఈరోజు మధ్యాహ్నం వరకు అయిపోతుంది. ముందుగా నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 క్రేన్లు ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అక్కడ గార్డెన్ పాయింట్ అనే అక్కడ 2 క్రేన్లు కొత్తగా ఏర్పాటు చేయడం, సంజీవయ్య పార్క్ దగ్గర అక్కడ 2 క్రేన్లు, టోటల్ కలిపి ట్యాంక్ బండ్ పైన కూడా జరిగిన ఏదైతే సంఘటన ఉందో మళ్ళీ భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు డిమాండ్ చేయడం, ఇదంతా శాంతి భద్రత సమస్య ఏదైనా ఉత్పన్నమవుతుందని భావించి అక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే మొత్తం 40 క్రేన్లు ఆపరేషన్లో ఉంటాయి. ఈరోజు ఉదయం నుండే అన్నీ ఫుల్ స్కేల్లో పనిచేస్తున్నాయి. అదే కాకుండా మండపాల దగ్గర మా విజ్ఞప్తి ఏంటంటే చాలా జాగ్రత్తగా అందరూ వ్యవహరించవలసిన అవసరం ఉంది. దయచేసి మండప నిర్వాహకులు, ఆర్గనైజర్స్ ఏవైతే ఉన్నారో అక్కడ స్థానికంగా ఉన్న ఎస్హెచ్ఓస్, ఏసీపీస్, డీసీపీస్ చేసిన సూచనల్ని తప్పకుండా పాటించండి. బయలుదేరక ముందే అన్నీ చెక్ చేసుకోవడం అనేది అనివార్యం. దయచేసి ఆ హైట్ ఏదైతే ఉందో, మీ వాహనాల హైట్ ప్లస్ విగ్రహం ఎత్తు ఏదైతే ఉందో 2 కలిపి మేము మెజర్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి కూడా ఒక సంఘటన జరిగింది. అది వచ్చి ఓల్డ్ సిటీ ఛత్రినగర్ నుంచి బయలుదేరి వచ్చి మెయిన్ రోడ్ పైన ఒక ఎలక్ట్రిసిటీ వైర్ అడ్డం ఉండడంతో అది దాటలేకపోయింది. దాదాపు 6 గంటలు పట్టింది దాన్ని సవరించి రూట్ మార్చి తీసుకెళ్ళడానికి. సో దానివల్ల అందరికీ ఆలస్యం అవుతుంది, అందరికీ ఇబ్బంది అవుతుంది. సో అందరు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చేసిన సూచనలు తప్పకుండా పాటించాలి. హైట్ ఎక్కడైనా ఎక్కువ, మీరు తెచ్చిన వాహనం పైన పెట్టిన తర్వాత హైట్ ఎక్కువైతే ఆ రూట్ ఏదైతే ఉందో ముందు చెప్పిన రూట్లో మీరు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. వేరే రూట్ సూచిస్తారు, ఆ రూట్లో వెళ్ళాలి. ఎందుకంటే మాకు ఎక్కడైతే హైట్స్ క్లియర్గా వెళ్తాయో మాకు ఐడియా ఉంది, అన్నీ మెజర్ చేసి పెట్టుకున్నాము. హై టెన్షన్ వైర్స్ ఎక్కడ ఉన్నాయి, పెద్ద పోల్స్ ఎక్కడ ఉన్నాయి, చెట్లు ఎక్కడ ఉన్నాయి అనేది అంతా కూడా మేము రూట్ సర్వేస్, మెయిన్ రూటు బాలాపూర్ టు హుస్సేన్ సాగర్ లేకే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో లేన్స్, బై లేన్స్లో కూడా ఎటువంటి అడ్డంకులు ఉన్నాయో మొత్తం మ్యాప్ చేసి సర్వే చేసి రికార్డ్ చేసుకోవడం జరిగింది.
సో మీరు పోలీస్ ఆఫీసర్స్ చేసిన సూచన ప్రకారం దాని రూట్ తీసుకొని బయలుదేరాలని కోరుతున్నాం. అదే కాకుండా బయలుదేరక ముందు ఎవరెవరు మీ వాహనం పైన ఉన్నారు, మళ్ళీ దాంట్లో ఏమైనా వేరే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని సందర్భాల్లో మాకు ఈ లిక్కర్ బాటిల్స్ దొరకడము లేకపోతే ఇటువంటివన్నీ జరిగాయి. డీజే సిస్టమ్స్ వద్దన్నాము కానీ ప్యాడ్ బ్యాండ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక సౌండ్ పొల్యూషన్ అనేది ఒక మన ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూ. ఇది దీంట్లో మతము ఏమీ లేదు. ఎందుకంటే సౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు డీజే వల్ల గత సంవత్సరం మాకు రిపోర్ట్ ఉంది, చాలామంది ఎవరైతే ఈ వాహనాలపై వచ్చారో గంటల తరబడి వాళ్ళకు ఆ డీజే వైబ్రేషన్స్ ఏవైతే వస్తాయో దానికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకొని 2-3 రోజుల తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత వాళ్ళ మరణం జరిగిందని కూడా మాకు వార్తలు ఉన్నాయి, సమాచారం ఉంది. సో ఇటువంటి అనుభవాలు దృష్ట్యా మేము గత సంవత్సరం డీజేస్ పైన ఒక రౌండ్ టేబుల్ పెట్టి అందరి ఆలోచనలు తీసుకున్నాం. భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వారు కూడా పూర్తి స్థాయిలో దీన్ని వాడొద్దని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ ద్వారా ఆరోగ్యం పాడవుతుంది, మనకు చెవుడు వచ్చే ప్రమాదం ఉంది, లేకపోతే వైబ్రేషన్స్ వల్ల ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నా చిన్నపిల్లలు ఉన్నా వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో అందరు కూడా దీన్ని ఆ యాంగిల్లో ఆ దృక్పథంతో ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఆరోగ్యం పాడు చేసుకునే అవకాశం లేకుండా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. అదే కాకుండా బయలుదేరక ముందు సరి అయిన స్థాయిలో నీళ్ళ సప్లై కానివ్వండి, ఇతర అంశాలు ఏవైతే మా పోలీస్ ఆఫీసర్స్ సూచిస్తారో అవి అన్నీ కూడా పాటించాలి. అదే కాకుండా మార్గంలో ఉన్న అడ్డంకులు రోడ్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అది ఈరోజు ఉదయం నుండి ప్రారంభమై జిహెచ్ఎంసీ ప్యాచ్ వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఉంది, రోడ్ లెవెలింగ్ చేస్తూ ఉంది. ఎక్కడైతే అవసరమో అన్నీ అక్కడ కనుక్కొని ఎక్కడైతే రీకార్పెటింగ్ అవసరమో అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే సిమెంట్ బ్లాక్స్ ఇటువంటివి ఉన్నాయో అవి తొలగించే అవసరం ఉందో అవి కూడా నిన్న కార్యక్రమం చేశాము. ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడైతే డైవర్షన్స్ అవసరమో అక్కడ బ్యారికేడింగ్, ఆర్ఎండ్బి ద్వారా బ్యారికేడింగ్ చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు బషీర్బాగ్ ఒకటి, రాజేష్ మెడికల్ హాల్ ఓల్డ్ సిటీలో ఈ రెండే క్రాసింగ్ ఓవర్ పాయింట్స్ మన సిటీలో ఉంటాయి. అయితే వేరే డైవర్షన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించి రావడానికి ప్రయత్నిస్తారు ప్రజలు. అవి తొలగించే వీలు లేకుండా అందరు కూడా మా ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ అందరు కూడా అక్కడిని ఆ ప్రాంతాల్లో నియమించడం జరిగింది. ఈసారి ఎటువంటి డైవర్షన్స్ని బ్రేక్ చేయకుండా అందరు పాటించాలని మేము కోరుతా ఉన్నాం. మేము దానికి ఏర్పాట్లు కూడా చేశాం. ముఖ్యంగా రేపు ఉదయము ఖైరతాబాద్ గణేష్తో మేము ప్రారంభిస్తాం. ఈరోజు దర్శనాలు ఏమి లేవు. ఆ ప్రక్రియ ఏదైతే 24 గంటలు పడుతుంది, అక్కడ నుండి కిరీటం తీయడము, డీవెల్డింగ్ చేయడము, మళ్ళీ దానికి స్పెషల్గా క్రేన్ వచ్చేసింది, మళ్ళీ దాన్ని షిఫ్ట్ చేసి మళ్ళీ ఆ క్రేన్ పైన ఏర్పాటు చేసిన తర్వాత దానికి మళ్ళీ వెల్డింగ్ చేసి చాలా పనులు ఉంటాయి. అవన్నీ కూడా ఈ దినంలో కొనసాగుతూ ఉన్నాయి. రేపు ఉదయం 6:30 వరకు బయలుదేరి 1:30 వరకు నిమజ్జనం పూర్తి చేస్తారని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారు హామీ ఇచ్చారు. మా ఆఫీసర్స్ కూడా అందరు కోఆర్డినేట్ చేస్తున్నారు. సో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇతర నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో మేము ప్రాముఖ్యత ఎప్పుడు కూడా సౌత్ జోన్ ఐడల్స్కి ఇస్తాము. అయితే మేము వారి ఆఫీసర్స్ అందరు కూడా సూచించాము. అక్కడ మండప నిర్వాహకులతో కూడా నేను కూడా చాలా ప్రాంతాల్లో తిరిగి అందరికీ సూచించాను. వారు కూడా తప్పకుండా కోఆపరేట్ చేస్తామని చెప్పారు. అందరు కూడా తొందరగా బయలుదేరాలని వారిని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే గత సంవత్సరం చూసాము కొద్దిగా ఆలస్యం అవుతుంది, దాని ముందు సంవత్సరం ఇంకా కూడా ఆలస్యం అయింది. సో అందరు తొందరగా బయలుదేరితే వారికి కూడా సౌకర్యార్థంగా ఉంటుందని వారికి తెలియజేస్తున్నాను. దాదాపు 29,000 మంది పోలీస్ సిబ్బంది, 20,000 సిటీ పోలీస్ నుండి 9,000 మంది బయట నుండి వచ్చి ఉన్నారు.
వారందరూ కూడా రేపు షిఫ్ట్ వారీగా డ్యూటీస్లో నిమగ్నమై ఉంటారు. దాదాపు 40 గంటల పాటు ఈ కంటిన్యూస్ బందోబస్తు ఉంటుంది. ఎందుకంటే విగ్రహాల సంఖ్య కూడా అంత పెరిగింది. రేపు కేవలము హుస్సేన్ సాగర్ లేక్లోనే 50,000 విగ్రహాల నిమజ్జనం జరగబోతుంది రేపు ఎల్లుండి. సో ఉదయం లేచేసరికి ఈరోజు మేము కూడా చూసాము, ఆశ్చర్యపోయాము. విగ్రహాలు చాలా లేట్గా తెల్లవారుజామున బయలుదేరి వచ్చేసరికి అక్కడ రోడ్స్ పైన అంతా జామింగ్ అయ్యి మేము కొద్దిగా ఇబ్బంది పడవలసి వచ్చింది. సో ఈరోజు రాత్రి కొద్దిగా తొందరగా బయలుదేరాలని అందరినీ సూచించాము. మా ఆఫీసర్స్ కూడా చెప్పాము, వాళ్ళు వెళ్ళి చెప్తారు. రేపు కూడా ఎంత తొందరగా బయలుదేరితే అంత సాఫీగా మనము నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయొచ్చని అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకేమైనా ప్రశ్నలు?